పోలవరం నిర్మాణం కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం నిన్న పార్లమెంట్లో 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయమని బీజేపీ జిల్లా కార్యదర్శి పాయం వెంకయ్య పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం చింతూరు మండల అధ్యక్షుడు డివిఎస్ఎస్ రమణారెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కేటాయించిన నిధులను ముఖ్యంగా నిర్వాసితులకు కేటాయించి న్యాయం చేయాలని, లేని ఎడల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతారని, గత ప్రభుత్వాలు కేంద్ర నిధులను పోలవరం నిర్వాసితులకు కాకుండా పక్కదారి పట్టించి నష్టం కలిగించాయని, అవినీతిని ప్రోత్సహించారని, అటువంటి పరిస్థితి రాకుండా సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని కోరారు. గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రాజెక్టుకు కడుతున్నటువంటి నిర్మాణ ఖర్చులకు కేటాయిస్తున్న విధంగా ఈ ప్రాంత నిర్వాసితుల కోసం ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టకపోవటం వల్ల ఈ విలీన మండలాలు దేవీపట్నం మండలం పూర్తిగా నష్టపోతూ ఉన్నది. అందుకని కేంద్రం 12,000 కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణం నిర్వాసితులకు ఇచ్చిన నిధుల్ని పూర్తిగా ఈ నిర్వాసితుల యొక్క భూములకి, ఇల్లు కట్టుకోవటానికి, భూ నష్టపరిహారానికి, అదేవిధంగా R&R కాలనీల నిర్మాణానికి కేటాయించి ఈ వరదల నుంచి, అదేవిధంగా ఇతర బాధల నుంచి విముక్తి కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్న బాధలను గమనించి ప్రస్తుతం వరదల దృష్ట్యా అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి, నిర్మలా సీతారామన్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు